145 కీర్తన 16వ వచనం. నీవు నీ గుప్పెలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. మరలా చదువుతున్నాను. నీవు నీ గుప్పెలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ, అలాగే దేవుని యొక్క విశ్వాస్యత మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎలాగా అని చెప్పనంటే, మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సృష్టిని సృజించి వదిలేలేదు, కానీ సృష్టిలోని సమస్తాన్ని కూడా ఆయన జాగ్రత్తగా పట్టించుకుంటున్నాడు. ఆయనకి తెలుసు ఎవరికి ఏం అవసరము, ఆయనకి తెలుసు ఎవరికి ఏ సమయంలో ఏది అవసరము. వాక్యంలో ప్రతి జీవిని గురించి రాయబడి ఉంది. ప్రతి జీవి అన్నప్పుడు కేవలం మనుషులని కాదు అర్థం. ప్రతి జీవి అని చెప్పన్నప్పుడు దేవుడు సృజించిన ప్రతి జీవి. అంటే మన దేవుడు ఆయన సృజించిన జీవులన్నింటినీ కూడా పట్టించుకునే దేవుడుగా ఉన్నాడు. ఆ జీవి యొక్క అవసరతలను స్పష్టంగా ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాటి కోరికను కూడా, వాటి అవసరతను కూడా తీర్చే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు మనకు ముఖ్యంగా చాలా అవసరం. ఎందుకంటే చాలాసార్లు మన అవసరతలను బట్టి బాధపడుతూ ఉంటాం. మనకున్న కొన్ని కోరికలను బట్టి బాధపడుతూ ఉంటాం. మనమున్న కొన్ని పరిస్థితులను బట్టి బాధపడుతూ ఉంటాం. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఎంత విశ్వాస్యత కలిగిన వాడో, ఎంత కృప కలిగిన వాడో ఈ మాటల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నీ గుప్పెలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. ప్రతి జీవిని గురించి పట్టించుకుంటున్నాడు దేవుడు. ప్రతి జీవి అవసరత తీరుస్తున్నాడు దేవుడు. ప్రతి జీవిని తృప్తిపరుస్తున్నాడు దేవుడు. అటువంటి దేవుడు ఆయన పోలికలో చేయబడిన మనల్ని గురించి నిర్లక్ష్యం చేస్తాడా అంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయడు. వాక్యంలో రాయబడి ఉంది కదా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠుల కారా. కాబట్టి అన్నిటికన్నా కూడా, అందరికన్నా కూడా దేవునికి శ్రేష్ఠులైన వారు ఎవరు అని చెప్పారంటే మనమే. ఎందుకంటే మనము ఆయన పోలికలో చేయబడ్డాం. ఆయన పోలికలో చేయబడటం మాత్రమే కాదు, ఆయన జీవాన్ని మనం పొందుకున్నాం. ఆయనతో సహవాసం చేసే గొప్ప ధన్యతను, ఆధిక్యతను మరి దేవుని దగ్గర నుంచి అందుకున్నాం. అంత ఉన్నతమైన ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన అవసరతలు, మన కనీస అవసరతలు, మన కనీస కోరికలు దేవుడు తెచ్చకుండా ఉంటాడా? ఆ ప్రశ్నే మన అవిశ్వాసాన్ని తెలియపరుస్తుంది. దేవుని గూర్చిన అవగాహన రాహిత్యాన్ని తెలియపరుస్తుంది. మన సృజించిన దేవుడు మన ప్రతి అవసరతను ఎరిగి ఉన్నాడు. మన ప్రతి అవసరతకు సరిపోయిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టే మనము ఆయన మీద ఆధారపడాలని, ప్రతి విషయంలో కూడా మనం ఆయన వైపు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కింద మనం చూసినట్లయితే 18వ వచనంలో, తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏంటంటే ప్రార్థన. మన ప్రార్థన దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని తెలియపరుస్తుంది. మన ప్రార్థన దేవుని మీద మనం ఆధారపడే విధానాన్ని తెలియపరుస్తుంది.
దేవుని పట్ల మనకున్న నిరీక్షణను కూడా తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్న మనము దేవుని మనస్సును తెలుసుకుంటున్నాం, దేవుని స్వభావాన్ని తెలుసుకుంటున్నాం. తద్వారా దేవుని మీద విశ్వాసం ఉంచి మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు, మన కోరిక, మన అవసరతను కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకునేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని బట్టి ఆయన కృప కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. మనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దేవుడు ఎన్నడూ కూడా వమ్ము చేయడు. తప్పనిసరిగా మేలులతో మనను తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు. వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, మన కొరకు తన ప్రియ కుమారుణ్ణి అర్పించిన దేవుడు ఆయనతో పాటు మనకు సమస్తాన్ని ఎందుకు అనుగ్రహించడు. ఇంతకన్నా గొప్ప వాక్యం ఇంకేది ఉండదేమో. దేవుని ప్రేమను తన ప్రజల పట్ల దేవుడు చూపించిన గొప్ప విధానం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించడం. ఆయన అనుగ్రహించడంతోనే దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మనకు తెలియపరుస్తున్నాడు. అన్నిటికన్నా మన అవసరత యేసుక్రీస్తు ప్రభు. అలాంటి యేసుక్రీస్తు ప్రభునే మనకి ఇచ్చినప్పుడు మన చిన్న చిన్న అవసరతలు, దేవుని దృష్టిలో అవన్నీ చిన్న చిన్న అవసరతలే, వాటన్నిటిని దేవుడు తీర్చడా? ఎంతో వెల చెల్లించిన దేవుడు మన చిన్న చిన్న అవసరతలు మనకు తీర్చడా? ఖచ్చితంగా తీరుస్తాడు. కాబట్టి సంతోషంతో ధైర్యంగా దేవుని ఎదుటికి వద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఎంతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం. వెత్తబడిన వాక్యం మా హృదయాల్లో భద్రపరచండి. ముఖ్యంగా మీరు మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలియపరిచారు, ఎంత నమ్మకమైన వారో తెలియపరిచారు. మేము దేని గురించి దిగులు పడక, దుఃఖపడక మీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థించేవారుగా చేయండి. రోజంతట్లో మీ కృప, మీ కాపుదల, మీ క్షేమం దయచేయండి. దేవా, మీ ఘనమైన కార్యాలు మేము చూడటానికి సహాయం చేయండి. మీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయమని, వారి ప్రతి అవసరత క్రీస్తు యేసు ఐశ్వర్యం చొప్పున తీర్చి మేలులతో తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి దేవుని మార్గంలో, దేవుని చిత్తంలో మనం నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.